ఆన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. 830 గ్రాములు కేవలం 28 వారాల 2 రోజులకే జననం. పుట్టిన క్షణం నుంచే ప్రాణాలతో పోరాటం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా అనేక ప్రాణాంతక సమస్యలు. అయినప్పటికీ వైద్యుల నిబద్ధత, అత్యాధునిక చికిత్సతో ఆ పసి ప్రాణం మృత్యువును జయించింది. మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 830 గ్రాముల బరువుతో జన్మించిన చిన్నారి చికిత్స అనంతరం 1.51 కిలోల బరువుకు చేరుకుంది. అత్యంత క్లిష్టమైన ఈ వైద్య విజయగాథపై ప్రత్యేక కథనం. కేవలం 28 వారాల 2 రోజులకే 830 గ్రాముల బరువుతో జన్మించిన ఓ పసిపాప పుట్టినప్పటి నుంచే అనేక ప్రాణాంతక సమస్యలను ఎదుర్కొంటుంది. శ్వాసకోశ సమస్యలు, హైపర్ గ్లైసిమియా, డిహైడ్రేషన్, ఇన్ఫెక్షన్లు, పీడిఏ, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం వంటి సమస్యలు చిన్నారిని వెంటాడాయి. సకాలంలో ప్రసూతి వైద్య జోక్యం అందించిన డాక్టర్ లేపాక్షి దాసరి, అనంతరం నియోనేటల్ చికిత్సలో డాక్టర్ సత్యప్రియ సాహూర్స్ నేతృత్వంలోని వైద్య బృందం చిన్నారికి నిరంతర పర్యవేక్షణ అందించింది. అత్యాధునిక ఎన్ఐసియు సదుపాయాలతో వివిధ దశల్లో శ్వాస సహాయం, ఇన్ఫెక్షన్లకు చికిత్స, మెటబాలిక్ సమస్యల నియంత్రణ చేపట్టారు. ప్రతి సమస్యకు ఒక్కొక్కటిగా అధిగమిస్తూ చిన్నారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. పాలు తీసుకునే సామర్థ్యం పెరగడంతో పోషకాహారాన్ని కూడా క్రమంగా అందించారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణ, నర్సింగ్ సిబ్బంది సేవలతో ప్రసి ప్రాణం క్రమంగా కోలుకుంది. చివరకు 830 గ్రాముల నుంచి 1.51 కిలోల బరువుకు చేరుకుని ఆరోగ్యంగా ఎదిగింది. డాక్టర్ లేపాక్షి దాసరి, డాక్టర్ సత్యప్రియ సాహుతో పాటు యశోద వైద్య బృందం సమిష్టి కృషితో అత్యంత క్లిష్టమైన ఈ కేసులో చిన్నారి ప్రాణాలను కాపాడగలిగారు. 830 గ్రాముల పసిపాప నేడు మృత్యువుతో జయించి వైద్య రంగంలో ఓ అద్భుత విజయగాథగా నిలిచింది. మరిన్ని వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి ఆన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. నమస్తే అండి, నేను డాక్టర్ లేపాక్షి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్, యశోద హాస్పిటల్స్, మలక్పేట్. ముందుగా ఈ కేసు గురించి మాట్లాడాలని అంటే ఫస్ట్ తల్లి గురించి చెప్పాలి. తనది ఒక బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ అంటాం. అంటే ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ తనది 4th మంత్ లో పోయింది. సో బేబీ హార్ట్బీట్ ఆగిపోయిందని చెప్పి క్లీన్ చేశారు. సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ, బట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ 9th మంత్ వరకు వెళ్ళింది. ఆ బయటనే చెకప్ చేయించుకున్నారు. మా దగ్గరికి ఫస్ట్ టైం ఆమె వచ్చినప్పటికీ ఏంటంటే 9th మంత్ బేబీ పొట్టలో చనిపోయింది. తల్లికి సివియర్ హైపర్ టెన్షన్ ఉంది. తల్లికి డీవీటీ అంటే ఏంటంటే కాళ్ళ నరాల్లోని బ్లడ్ క్లాట్స్ అయినాయి అని చెప్పి వచ్చారు మా దగ్గరికి. సో నార్మల్ గా అప్పుడు ఆమె 9th మంత్ లో వచ్చేటప్పుడు కూడా ఆమె కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ఆమె ఐసీయూలో పెట్టి లేని బేబీ కదా అని చెప్పి ఫస్ట్ గా మేము నార్మల్ డెలివరీ చేశాము. సో వెజనల్ డెలివరీనే అయ్యింది అప్పుడు. అండ్ డీవీటీని మేనేజ్ చేశాము అండ్ తల్లిని అంతటిని స్టెబిలైజ్ చేయగలిగాం. ఒక 6 months పోయిన తర్వాత అసలు ఆమెకి ఎందుకు ఈ కాంప్లికేషన్స్ అన్ని వచ్చినాయి అని చెప్పి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసుకున్నాం. చేసిన తర్వాత ఫస్ట్ ఆమెకున్న కాంప్లికేషన్స్ అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ తల్లిని స్టెబిలైజ్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్డ్ గా ఉండాలి అని ఓవులేషన్ ఇండక్షన్ అంటే గర్భధారణ కోసం ఇవ్వాల్సిన మెడికేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసి మాకు తెలుస్తుండగానే సో ప్లాన్డ్ గా ప్రెగ్నెన్సీ తను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన మొదటి రోజు నుంచి కూడా తను రెగ్యులర్ గా ఎవ్రీ 5 days కి హాస్పిటల్ కి వచ్చేది. సో దానికి కావాల్సిన అంటే మళ్ళీ డీవీటీ రాకుండా ఉండాల్సినవి, మళ్ళీ హైపర్ టెన్షన్ రాకుండా ఉండే డ్రగ్స్ అన్ని కూడా మొదలు పెట్టాం. అంతా మంచిగానే జరుగుతుంది. 5th మంత్ అయింది. 6th మంత్ లో మళ్ళీ గ్రోత్ స్కాన్ చేసేటప్పటికి ఏంటంటే కొత్త కాంప్లికేషన్ ఏంటంటే ఈసారి ప్రెగ్నెన్సీలో ప్లసెంటాలో కొరియో యాంజియోమా అంటే అదొక ట్యూమర్ ఒక గడ్డలాగా ఉంటుంది. అదే దాని మూలాన ఏంటి అని అంటే బేబీకి వెళ్లే రక్త ప్రసరణ అనేది తగ్గిపోతుంది. ఆల్రెడీ ఆమెకున్న మెడికల్ కాంప్లికేషన్స్ వల్ల తగ్గుతున్న రక్తాన్ని బీపీ రాకుండా ఉండడానికి చేసిన ప్రయత్నాలు అన్ని ఉన్నప్పటికీ కొత్తగా ఈ మాయలోని గడ్డ రావడం వలన బేబీకి సడన్ గా ఏంటంటే బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది. సో మెల్లగా 7th మంత్ జస్ట్ కంప్లీట్ అయినంత వరకు ఆల్మోస్ట్ పేషెంట్ ఎవ్రీ అదర్ డే హాస్పిటల్కి వచ్చి చెకప్స్ చేయించుకొని 1 day at 29 weeks ఇంకా అప్పటికి మూమెంట్స్ కొంచెం తగ్గినాయి అని వెంటనే స్కాన్ చేశాను. బేబీ హార్ట్ బీట్ మానిటర్ చేశాను. బట్ స్కాన్ లో ఇంకా బ్లడ్ ఫ్లో తగ్గుతుంది, బేబీ హార్ట్ బీట్ కొంచెం తగ్గుతుంది అనగానే మా పీడియాట్రిషియన్స్ ఆఫీసర్ కి ఒక కాల్ ఇచ్చి బేబీ ఇంకా జస్ట్ 29 weeks 800 grams అని చెప్పి ఇచ్చారు. ప్లస్ ఆర్ మైనస్ 100 grams ఉండొచ్చు. మేము ఇప్పుడు సిజేరియన్ చేసి బేబీని డెలివర్ చేస్తే మీరు ఏం చేయగలరు, మీరు కాపాడగలరు. బికాస్ ఇట్ ఈస్ ఎ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ ఫర్ హెర్ అండ్ ఇట్ ఈస్ ఫర్ అంటే మోస్ట్ ఛాలెంజింగ్ ఈవెన్ ఫర్ అస్ అనగానే సార్ యూ గో అహెడ్ విత్ సిజేరియన్ అండ్ మేము జాగ్రత్తగా అయితే బేబీని బయటకు తీసుకొస్తాం అన్నారు. సో అదే నమ్మకంతో వీ డిడ్ అన్ ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ అండ్ డెలివర్ దట్ బేబీ. బేబీ డెలివరీ అయినప్పుడు 830 grams ఫీమేల్ బేబీ.
అక్కడి నుంచి బేబీ మదర్ కి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మేము మేనేజ్ చేసాం. బట్ బేబీ జర్నీ అనేది సార్ చెప్తారు. जैसे कि अभी मैडम ने बात किया, ये काफी चैलेंजिंग जर्नी था मदर के लिए एंड बेबी का जो वेट था वो 830 ग्राम था. 830 ग्राम कुछ ज्यादा ही होता है. जनरली इसको हम लोग एक्सट्रीम लो बर्थ वेट बेबी बोलते हैं. बेबी का बहुत ज्यादा ब्रीथिंग डिफिकल्टी था. उस मेजर में हम लोग उसको पहले से ही हम लोग उसको सर्फेक्टेंट नाम का एक इंजेक्शन होता है जो हम लोग उसको इंट्यूबेट करके ट्यूब के माध्यम से लंग्स में डालते हैं, जिसके जरिए बेबी का ब्रीथिंग डिफिकल्टी स्टिल परसिस्ट किया. तो हमने उसको वेंटिलेशन सपोर्ट पे रखा. सो बहुत सारे वेंटिलेशन सपोर्ट रखा, जैसे कि SIMV, NIPPV, CPAP. सो हम लोग उसको कंटिन्यूली रखते बेबी ग्रेजुअली स्टेबिलिटी की तरफ अग्रसर हुआ. उसके बाद बेबी को हाइपरग्लाइसेमिया हुआ, जैसे कि शुगर जो बढ़ जाते हैं. प्रीटर्म बच्चे में भी चांसेस रहते हैं शुगर बढ़ जाने का. इसके लिए हम उसको इंसुलिन के माध्यम से शुगर को कंट्रोल किए. उस बीच बेबी का डिहाइड्रेशन भी हुआ. ज्यादा वेट लॉस के साथ बेबी का वेट अराउंड 680 ग्राम तक आ गया. बिकॉज ये भी पार्ट है, बिकॉज फर्स्ट फ्यू डेज बच्चे वेट लॉस करते हैं. इसके माध्यम से हम उसको वेट को धीरे धीरे बढ़ाने के साथ साथ ब्रीदिंग डिफिकल्टी को हम लोग मैनेज किए. इस बीच ये जो कोर्स था NICU में वो काफी चैलेंजिंग था हम लोग के लिए. बेबी को बीच में इन्फेक्शन आया, जिसके वजह से बेबी को मेनिंजाइटिस भी हुआ. मेनिंजाइटिस मतलब ब्रेन का इन्फेक्शन. उसके लिए हम लोग उसको 14 डेज का एंटीबायोटिक दिया. इस बीच हम लोग हमेशा उसको ब्रेन का स्कैन करते हैं. ब्रेन में ब्लीडिंग नहीं था. हार्ट का भी हम लोग एकोकार्डियोग्राफी किया, जिसमें पता चला कि हार्ट में छोटा सा होल है. उसको PDA बोलते हैं. PDA के लिए हम लोग क्या किए, हम लोग 5 डेज का एक मेडिकल कोर्स रहता है वो स्टार्ट किए. 5 डेज में वो क्योर नहीं हुआ, इसलिए हमें इसको कंटिन्यू करना पड़ा एटलीस्ट 7 डेज तक. उसके बाद PDA क्लोज हुआ. PDA क्लोज होने के बाद हम लोग सोचे कि बेबी अभी आई थिंक स्टेबलाइज हो गया एंड वी कैन प्लान फॉर डिस्चार्ज अर्लियर आफ्टर 35 to 40 डेज. बट आई थिंक गॉड का कुछ दूसरा प्लान था. उस टाइम बेबी के लंग्स थोड़ा अफेक्टेड था, क्योंकि जब इतना सारा कॉम्प्लिकेशन मदर का था एंड बेबी को इतना सपोर्ट था, तो क्रोनिक लंग डिजीज बोलते हैं उसको बोलते हैं ब्रोंकोपल्मोनरी डिस्प्लेसिया. तो जब वो होता है तो बेबी जनरली सपोर्ट हमेशा चाहिए. मान लीजिए बच्चा जो CPAP में है, मान लीजिए HFNC सपोर्ट में है या वेंटिलेशन में है, बच्चे अगर हम निकालेंगे वो सपोर्ट तो बच्चे मेंटेन नहीं करेंगे, फिर से सैचुरेशन लेवल कम हो जाएगा. इसलिए हम लोग क्या किया, हमने ट्राई किए उसको मेडिकली कैसे हम लोग क्योर करेंगे. सो मेडिकल जैसे कि डायबिटिक हो गया, जिसमें बच्चे ज्यादा यूरिनेट करते हैं, या फिर स्टीरॉइड्स. हम लोग पोस्ट नेटल स्टीरॉइड्स का यूज किया एटलीस्ट 9 डेज तक. उसको मॉडिफाइड डाइट रेजिमेंट बोलते हैं. वो देने के बाद बच्चा 5 डेज कोर्स के बाद बेबी को हम लोग विन अप कर पाए एंड बच्चा पूरा रेस्पिरेटरी सपोर्ट के बिना ही स्टेबलाइज हो गया. इस टोटल डेज हम अगर रखे हैं NICU में, ये 53 डेज था. 53 डेज के बाद बच्चे का वेट 1.53 kg था. 830 ग्राम से लेके 1.53 kg का जर्नी वो ऐसा शब्दों के माध्यम से या मीडिया के जरिए या माइक्स में बोला नहीं जा सकता. इसमें बहुत सारे एफर्ट्स लगते हैं. हमारे सीनियर जो ऑब्स्टेट्रिशियन मैडम है, अगर आप स्टार्टिंग से बात करेंगे वहां से ले जो भी डॉक्टर्स ट्रीट करते हैं, मेरा टीम जो है, जो हमारे नर्सिंग ऑफिशियल्स हैं, जो हमारा पूरा हॉस्पिटल का जो मैनेजमेंट है, जितना सपोर्ट करते हैं. एंड सबसे बड़ी बात है जिसमें पेरेंट्स इन्वॉल्व होते हैं, क्योंकि उनके सपोर्ट के बिना एंड जितना केयर, जितना काउंसलिंग वो करते हैं बच्चे के लिए, या फिर जो कैंगरू मदर केयर हम बच्चे को प्रोवाइड करते हैं माँ के माध्यम से, पापा फादर के माध्यम से, वो काफी डिफाइन करता है कि रिजल्ट क्या आएगा बच्चे का. 830 ग्राम को बचाने का जो ये चीजें होता है, ये बहुत ही रेयर होता है. मान लीजिए इस केसेस में अगर आप डेथ रेट बोलेंगे तो 50% डेथ रेट रहता है जनरली. अगर भी बच्चे बचते हैं, फॉर एग्जाम्पल बच्चा सर्वाइव भी होते हैं ना, तो न्यूरो डेवलपमेंटल मॉर्बिडिटीज काफी रहते हैं. वो ठीक से पढ़ नहीं पाते हैं, सुन नहीं पाते हैं, स्पीच प्रॉब्लम आता है, मोटर प्रॉब्लम आता है, मस्कुलर स्ट्रेंथ नहीं रहता है. लेकिन अभी मैं देखा हूं, फिलहाल मैं इसको फॉलो अप कर रहा हूं. अभी बच्चे का एज 6 months है, उसका वेट अराउंड 5.8 kg है. बेबी डेवलपमेंटली बहुत ही अच्छा है, अभी बैठ पा रहा है एंड द पेरेंट्स आर वेरी हैप्पी. एंड ये जो खुशी उनको मिल रही है, ये सबसे बड़ी अचीवमेंट है हम लोग का टीम के लिए, हमारे लिए एंड यशोदा हॉस्पिटल के लिए. इसलिए मैं इतना बोलना चाहता हूं कि ये जो जर्नी है, ये जर्नी वो पेरेंट्स की नहीं है, ये जर्नी हमारी है, ये हमारी हॉस्पिटल की है, जिसके वजह से इतना इम्पॉसिबल टास्क को हमने उसको पॉसिबल करके दिखाया.